హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సతీష్ అట్ల. సో బంగ్లాదేశ్కు సంబంధించి సార్వత్రిక ఎన్నికలు జరగడం జరిగింది. సో దీనికి సంబంధించి ఎవరైతే ప్రస్తుతానికి ప్రధానిగా ఉన్నారో షేక్ హసీనా గారు మరోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సో వరుసగా ఇది వారు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడం 4వసారి, వరుసగా ఓవరాల్గా 5వసారి. సో దానికి సంబంధించినటువంటి వివరాలు ఒకసారి చూద్దాం. హసీనా పార్టీకి 223 సీట్లు, స్వతంత్రులకు 62, విపక్షాలకు 14. బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ఘన విజయం సాధించింది. సో ఆదివారం జరిగినటువంటి ఎన్నికల్లో ఆ పార్టీ 299 సీట్లకు గాను 223 చోట్ల ఘన విజయం సాధించింది. సో దీంతో హసీనా వరుసగా 4వసారి, మొత్తంగా 5వసారి ప్రధాని పదవి చేపట్టనున్నారు. స్వతంత్రులు ఇందులో వచ్చేసి 62 స్థానాల్లో గెలిచినట్లు ఎన్నికల సంఘం ఈసీ సోమవారం ఒక ప్రకటనలో తెలపడం జరిగింది. సో జాతీయ పార్టీ జాపా 11 సీట్లు, మరో 3 విపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి 3 సీట్లు గెలుచుకున్నట్లుగా కూడా ఈసీ వెల్లడించడం జరిగింది. సో బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ మగూరా ఒక స్థానం నుంచి అవామీ లీగ్ తరపున 1.5 లక్షలకు పైగా మెజార్టీతో గెలుపొందారు. ఇక బంగ్లాదేశ్ పార్లమెంట్లో 300 సీట్లు ఉండగా 299 స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం జరిగింది. సో ఎందుకంటే ఒక స్థానంలో నిర్వహించలేదు, ఓ స్థానంలో ఎవరైతే అభ్యర్థి ఉన్నారో వారు చనిపోవడం జరిగింది, కాబట్టి అక్కడ ఎన్నికను నిలిపివేయడం అనేది జరిగింది. సో ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ బిఎన్పితో పాటు మరో 15 పార్టీలు ఈ ఎన్నికలను బహిష్కరించిన సంగతి మనకు తెలిసిందే. సో ఈ నేపథ్యంలో పోలింగ్ శాతం భారీగా పడిపోయింది. తుది గణాంకాల ప్రకారం చూస్తే 41.8% పోలింగ్ నమోదైనట్లుగా ఈసీ ప్రకటించింది. ఇక మరోవైపు ఈ బోగస్ ఎన్నికలను రద్దు చేయాలని చెప్పి బిఎన్పి డిమాండ్ కూడా చేసింది. సో పార్టీలకు అతీతమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దాని ఆధ్వర్యంలో మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కూడా పిలుపునిచ్చింది. సో హసీనాకు మోదీ ఫోన్ చేయడం జరిగింది, వారు శుభాకాంక్షలు కూడా తెలియజేయడం జరిగింది. సో ఎన్నికల్లో విజయం సాధించిన హసీనాకు మన దేశ ప్రధాని మోదీ సోమవారం ఫోన్లో అభినందనలు చెప్పారు. ఇక ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసుకునే దిశగా భారత్ కృషి చేస్తుందని చెప్పి కూడా స్పష్టం చేశారు. మరోవైపు ఢాకాలోని భారత్ హైకమిషనర్ ప్రణయ్ కుమార్ వర్మ హసీనాను కలిసి భారత్ తరపున అభినందనలు చెప్పారు. ఇక ఎన్నికల విజయం అనంతరం షేక్ హసీనా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భారత్ తమకు నమ్మకమైనటువంటి మిత్రదేశమని, ఆ దేశంతో అద్భుతమైనటువంటి సంబంధాలు ఉన్నాయని చెప్పి కూడా మా దేశ పొరుగు దేశం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో వీరు వరుసగా ఇది 4వసారి ప్రధానిగా, ఆ దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వరుసగా ఇది 5వసారి. సో చాలా సీనియర్ మోస్ట్ తను 1947లో వారు జన్మించడం జరిగింది. వరుసగా 4వసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు ప్రధానిగా.